హాయ్ హలో నమస్తే, నేను మీ సందీప్. ఏంటి అని అంటే యాక్టింగ్లో డాక్టర్ని చూసాం, కానీ డాక్టర్ అవుతూ ఒక డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా అన్ని రకాలుగా చేంజ్ అయ్యి మన ముందు ఉన్నారు హరిత గోగినేని గారు. హాయ్ అండి, నమస్తే. హాయ్ సందీప్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. నిజంగా మీరు చాలా బాగున్నారండి. మా ఆయన ఎప్పుడు అదే చెప్తుంటారు, కానీ నేను నమ్మను. అవునా? అంటే స్టార్టింగ్ స్మైల్తో స్టార్ట్ అయింది, మొత్తం ఇంటర్వ్యూ అంతా స్మైల్తో చేద్దాం. ఓకే మేడం. ఫియర్ అని పెట్టారు మేడం. ఫియర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం కదా, అంటే ఎవరిని భయపెట్టడానికి ఎవరు భయపడతారు మేడం? అంటే ఇప్పుడు నవరసాల్లో మనం ఒకటి తీసుకొని ఏ స్టోరీ అని రాసి సినిమా చేయాల్సి వస్తుంది కదా. సో భయం అనే ఎలిమెంట్ని తీసుకున్నాను అనమాట. అంటే ప్రతి మనిషిలో ఏదో ఒక సందర్భంలో ఈ భయం అనేది ఉంటుంది కదా. సో దానికి కామన్ ఎలిమెంట్ కాబట్టి కనెక్ట్ అవడానికి ఈజీగా కనెక్ట్ అవుతాం. రెండోది భయపెట్టే సందర్భాలు ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్, వ్యారీ అవుతుంది. అది ఎక్స్ట్రీమా, కొంచెమా, లిట్టిలా అనేది. ఓకే. ఇప్పుడు భయంలో మీరు అన్నట్టు రకాలు ఉంటాయమ్మా. అంటే అందులో చాలా రకాలుగా, అంటే ఒకళ్ళు దెయ్యాన్ని చూసి భయపడతారు, ఇంకొకరు ఒక్కరిని చూసి భయపడతారు, అంటే ఎవరైనా భయపెట్టడం. నెక్స్ట్ ఇంకొకరు పోలీసుని చూసి భయపడతారు. ఇందులో ఏ టైప్ ఆఫ్ భయం అంటే ఏం చెప్తారు? అది సినిమా చూడమని చెప్తా. అంటే ఇదేదైనా ఇవేం కాకుండా కొత్త రకంగా ఏదైనా చూడొచ్చా మేము? అంటే స్క్రీన్ ప్లే మోడ్లో అంతా చాలా కొత్తగానే ఉంటుంది. సో చూస్తున్నంతసేపు మన ఆలోచన విధానం వేరేనే ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే నువ్వు స్లోగా వెళ్తావు, రివీల్ అవుతుందో అప్పుడు వేరే క్లారిటీస్ అనేది వస్తుంది అనమాట. సో టిపికల్ థ్రిల్లర్ ప్యాటర్నే ఉంటుంది, బట్ కాదు స్క్రీన్ ప్లే మోడ్ డిఫరెంట్గా ఉంటుంది అంతే మేజర్గా. అంటే ఫియర్లో అంటే ఇప్పుడు నార్మల్గా ఇందాక టీజర్ చూసుకున్న ఒక చేతబడి టైపు ఏదో ఒకటి కనబడింది అనమాట. అందులో దాని గురించి మీకు ఏదైనా అవగాహన ఉందా? నాకు అంటే నేను విన్నాను, ఇలాంటివి ఉంటాయని విన్నాను. బట్ అంటే మనం అటు సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు, ఎంకరేజ్ చేయను నేను. బట్ ఉంటాయని విన్నాను, బట్ అవి ఎంతవరకు అనేది నాకు తెలియదు. మీరు ఎప్పుడు నమ్మరు ఇలాంటివి? ఎప్పుడు నమ్మరు అంటే కదా, నేను బేసికల్గా ఐఎమ్ డెవోటీ ఆఫ్ శివ. సో నేను శివుడునే నేను నమ్ముకున్న తర్వాత ఇంకా నాది ఎట్లా ఉంటుందంటే ఇంకా చావైనా బ్రతికైనా అన్నట్టు ఉంటాయి నా రిలేషన్స్. సో కష్టమైన, నష్టమైన, లేదంటే లాభమైన, ఎనీథింగ్ ఇంకా నేను ఒకటే నమ్ముతాను అనమాట. సో నాకు ఇంకా శివుడిని నమ్మిన తర్వాత ఇంకా నాకు వేరే మార్గాలనే ఇంకా నమ్మను నేను. అబ్బా సూపర్. నేను కూడా శివుడు భక్తున్నే ఒక రకంగా చెప్పాలంటే. వెరీ హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఒక డాక్టర్ అయ్యింది, ఇప్పుడు చేతబడి టైప్లో తీశారు కదా, అంటే ఇలాంటి టైప్ ఆఫ్ కేసెస్ మీరు ఎప్పుడైనా హ్యాండిల్ చేశారా? లేదు, నేను బేసికల్గా నేను వేదిక్ ఆస్ట్రాలజీ, నాకు డాక్టరేట్ వచ్చింది కూడా ఆస్ట్రాలజీలోనే. సో మనదంతా శాస్త్రం బేస్డ్ సబ్జెక్ట్, సాత్వికం అనమాట. బేసికల్గా రెండు ఉంటాయి దీంట్లో, దక్షిణాచారం, వామాచారం అని రెండు రకాలు ఉంటాయి మనకి శాస్త్రంలో. సో ఒకటేంటే మనలాగా వెజ్, నాన్ వెజ్ అట్లాగా. ఒకటేమో సాత్వికం, సాధు జంతువుల్లాగా చేసుకుంటాం పూజలు, పళ్ళు, పలహారాలు పెట్టుకొని. ఇంకొకళ్ళు కొంచెం రౌద్రం, అంటే వాళ్ళు కొంచెం ఉగ్రదేవతలకి వేరే వేరే పదార్థాలు పెట్టి చేస్తుంటారు. నరసింహ సినిమాలో అదే ఒక 4 చెప్పినట్టు సాత్వికం, భయానకం, అందులో మీరు సాత్వికం. నేను ప్యూర్, వెరీ మచ్ సాత్వికం నేను అసలుకి. మీరు ప్యూర్ వెజ్ మేడం? ఇప్పుడు నేను ప్యూర్ వెజ్, బట్ అలానేం కాదు. లైఫ్లో నేను టేస్ట్ చూశాను, ఓన్లీ చికెన్ ఒకటి టేస్ట్ చూశాను. సో బేసికల్గా ఎక్కువ వెజ్జే ప్రిఫర్. అంటే నేను దీంట్లో రాకముందు నుంచి కూడా నేను ఆల్మోస్ట్ వెజిటేరియన్ కింద నన్ను కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. ఇందులో రాకముందే వెజిటేరియన్ అంటే ఎలా మేడం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచే పునాది ఎలా స్టార్ట్ అయింది? అంటే ఎవరు మీకు మోటివ్ ఎవరు? ఏం లేదు, నేను చిన్నప్పటి నుంచే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు ఫుడ్ అంటే. మా ఫ్యామిలీ అందరికీ నేను కొంచెం భిన్నంగా ఉండేదాన్ని. మా ఫ్యామిలీ వాళ్ళు అందరు కారం ఎక్కువ తినేవాళ్ళు, నేను అస్సలు కారం తినలేను. వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళు, నేను తినేదాన్ని కాదు. సో ఈ పోరాటం జరుగుతుండేది. సో చిన్నప్పటి నుంచే కొంచెం మనది ఇష్టం ఉండేది కదా ఎక్కువ, ఎందుకో తెలియదు. అందరైతే ఎక్కిరిచ్చేవాళ్ళు కూడా, అసలు నువ్వు బ్రాహ్మిన్స్ ఫ్యామిలీలో పుట్టాల్సింది, పొరపాటున ఇక్కడ పుట్టావని చెప్పి కూడా ఎగతాళి చేస్తుండేవాళ్ళు. అంటే ఏదో పూర్వజన్మ నుంచి వచ్చింది అంటే 100% నేనైతే లాస్ట్ జన్మలో అయితే కంపల్సరీగా బ్రాహ్మణ్ అయి ఉంటాను అనేది నేనే నమ్ముతున్నాను యాక్చువల్గా. ఓకే. ఇలాంటి జన్మలు ఇవన్నీ ఉంటాయి అని నమ్ముతారా మేడం మీరైతే? ఉంటాయి, ఎందుకంటే కర్మ సిద్ధాంతమే కదా. హిందూ శాస్త్రం అంటే కర్మ సిద్ధాంతం. సో కర్మ మనం ఇప్పుడు ఇందులో పుట్టి నమ్ముతున్నామంటే అదంతా సబ్జెక్ట్ అంతా నమ్మాల్సిందే మనం. సో అంటే అది కరెక్టా కాదా అది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎక్కువ ఉండదని నేను అనుకుంటున్నాను. ఏది అది హార్మ్ చేయనంత వరకు, మూర్ఖంగా వెళ్ళినంత వరకు నమ్మితే తప్పలేదు. అంటే ఇప్పుడు ఏంటి మేడం, అంటే మీరు వేదిక్ అనేసి అన్నారు కదా, అంటే ఇప్పుడు నార్మల్గా ఆస్ట్రాలజీ పరంగా ఉంటుంది మొత్తం మీ సబ్జెక్ట్ అంతా దేని గురించి ఉండబోతుంది డాక్టరేట్? వేదిక్ ఆస్ట్రాలజీ అంటే బేసికల్గా మనిషి పుట్టిన స్థానము, సమయము,
తేదీ, సంవత్సరము, నెల ఇవన్నీ కలిపి ఎప్పుడైతే పుట్టారో ఆ సమయం బట్టి మన దగ్గర ఒక బర్త్ చార్ట్ అనేది ప్రిపేర్ చేస్తాము. ఇది టిపికల్ ప్రాక్టీస్. వేదిక్ ఆస్ట్రాలజీ అంటే ఇదే. సో అంటే గ్రహాలు ఉన్న స్థానం బట్టి ఆ మనిషి మనుగడని అనేది నిర్ధారించడం జరుగుతుంది. అదే సబ్జెక్టులు చెప్తారు ఎలా నిర్ధారించవచ్చు అని. సో అది మనం నేర్చుకుందనమాట. ఓకే, దీనికి కూడా ఒక సబ్జెక్ట్ ఉందా? అయ్యో చాలా పెద్ద సబ్జెక్ట్, చాలా కష్టమైన సబ్జెక్ట్ అది. సో అందుకే నీకు 1% మాత్రమే టోటల్ ఇండియాలో నీకు జెన్యూన్ ఉంటారు. ఓకే మేడం, అంటే ఇప్పుడు నార్మల్గా గ్రహాల పరంగానే ఒక మనిషి నిజంగా మనుగడ జరుగుతుందని నమ్ముతారా? అది రియల్గా ఉండదా? లేదు, నేను చాలా బలంగా నమ్ముతా. ఎందుకంటే సబ్జెక్ట్ చదవకముందు నమ్మేదాన్ని, సబ్జెక్ట్ చదివిన తర్వాత చాలా బలంగా నమ్ముతా. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూశాను కొన్ని. సో నేను ఎందుకంటే కొన్ని మానిటర్ చేస్తుంటాం కదా, సెకండ్స్తో సహా టైం కనుక కరెక్ట్గా ఉండుంటే ఎవ్రీడే లైఫ్ని కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నార్మల్గా మన హిందూ మతంలో ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. మనం నార్మల్గా వేరే టైప్ ఆఫ్ దీంట్లో అలాంటివి మనం ఇప్పుడు చూడలేదు అనమాట. ఎందుకు అంటే వాళ్ళకి మనకి ఏంటి, ఎవరిది నమ్మొచ్చు అంటే ఏం చెప్తారు? లేదు సందీప్, ముస్లిమ్స్లోనే నీకు ఎక్కువ మంది ఉంటారు. దర్గాస్లో వాటిలో దెయ్యాలను వదిలించే వాళ్ళంతా ముస్లిమ్స్లోనే ఉంటారు. ఉంటారు. నీకు తెలుసా, హిందువులు కూడా ముస్లిమ్స్ వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్తారు దర్గాలకి, తాయెత్తులు కట్టించుకోవడానికి, నీకు దెయ్యాలు పడితే వదిలించుకోవడానికి వాళ్ళే ఎక్కువ గట్టిగా ఉంటారు. ఈ హిందువుల కంటే వాళ్ళే ఎక్కువ స్ట్రాంగ్ ఉంటారు. కానీ వాస్తు ఇలాంటివన్నీ వాళ్ళు అసలు నమ్మరు. అట్లేం కాదు, వాళ్ళకు కూడా ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోయి ఉండొచ్చు. బట్ యాక్చువల్గా నేను ఇంతకుముందు రీసెంట్గా ఒక ఫ్రెండ్ ఉన్నారు నాకు, ముస్లిమాన్, తను చెప్పారు వాస్తు అనేది వాళ్ళకు కూడా ఉందంట. సో అట్లేం కాదు, ప్రొజెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని కించపరుచుకునే పనులు ఎక్కువ చేస్తారు, వాళ్ళు చేయరు, అంతే తేడా. ఇప్పుడు ఉంటుంది, నీకు సినిమాలు ఉంటాయి. ఇప్పుడు నీకు విషయం తెలుసా, క్రైస్తవుల్లో ఇస్లాం అంటే ముస్లిమ్స్లో నీకు కులాలు ఉంటాయి తెలుసా? చాలా మందికి తెలీదు. వాస్తవానికి కొన్ని ఉంటాయి, ఏడు వర్గాలు ఇట్లాగా కొన్ని ఇట్లా ఉంటాయి. ఎవరికి వాళ్ళ ఎవరి వాళ్ళ మతాల్లో వాళ్ళకి కూడా కులాలు ఉంటాయి. కానీ దాని మీద ఎవరు సినిమాలు తీరు, దాని మీద ఎవరు ప్రొజెక్ట్ చేయరు, దాన్ని ఎవరు బ్యాడ్ చేసుకోరు. అంటే వాళ్ళ దాన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకున్నారు. నువ్వు హిందూ వాళ్ళది తెల్లారు లేస్తే పక్కన కులం వాళ్ళని తిట్టడం, పక్కన కులం మీద సినిమాలు తీయటం, ఇంకా దాంట్లో నువ్వు ఏది ఉంటే అది రూట్స్ కల్లా వెళ్ళి తీస్తావు. మనల్ని మనం అవమానించుకుంటున్నప్పుడు పక్కన వాళ్ళు అవమానిస్తున్న తప్పేం లేదు. కానీ అన్ని మతాల్లో కూడా ఈ దెయ్యాల సబ్జెక్టులు, పూజల సబ్జెక్టులు అన్ని రకాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం సినిమాలు తీసుకుంటున్నాం కాబట్టి మనం ఎక్కువ ప్రొజెక్ట్ అవుతా ఉన్నాం. మసూదా వచ్చింది కదా, దాంట్లో ఎవరు ముస్లిమ్స్ అట్లాగా లేదు. బట్ జనరల్గా బయట కూడా దర్గాస్లో ఎక్కువ చేస్తారు ఇవి. ఓకే, ఇప్పుడు ఈ మూవీలో కూడా అలాంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంటుందని అనుకోవచ్చా? చెప్పనుగా, ఈ మూవీ అంతా నువ్వు వచ్చాకే చూసి చెప్పాలి ఏముంది ఏం లేదు అని. ఓకే, ఇప్పుడు ఫియర్లో అందులో 2 కళ్ళు కనబడుతున్నాయి. అదేంటి, దానికి డిఫరెన్షియేట్ ఏంటి, జస్టిఫికేషన్ ఏంటి? అంటే ఈఫ్ స్టాండ్స్ ఫర్ ఐస్ అని చెప్పి ఐస్ పెట్టా, అంటే సంబడి ఈస్ వాచింగ్ యూ అని. అంటే అతని వల్లే మనం భయపడుతున్నాం అనేసి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు నార్మల్గా ఒక వ్యక్తి వల్లే మనం భయానికి గురవుతున్నాం అనేసి అనుకోవచ్చా అంటారా? లేదు, అది సస్పెన్స్, ఏం చెప్పను నేను. మూవీలో ఏంటి అంటే చాలా లింక్స్ ఉంటాయి అనమాట. సో నేను ఏం చెప్పినా ఆ థ్రిల్ మిస్ అయిపోతారని అందుకే నేను చెప్పట్లా, అంతే, వేరేది ఏం లేదు. నేను కూడా ఈగర్గా వెయిటింగ్, ఎప్పుడైతే రిలీజ్ అయిపోతే మన మూవీ గురించి అన్నీ మాట్లాడాలని నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. అంటే అనుకోని ట్విస్ట్ ఏదైనా ఉంటుందని? 100%. థ్రిల్లర్ అంటే ట్విస్ట్ లేకపోతే అసలు ఇంకా వేస్ట్ నా దృష్టిలో థ్రిల్లర్. ఓకే, ముఖ్యంగా వేదిక గారిని ఇంతకుముందు ఎప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ జానర్లో ఇప్పుడు చూడలేదు. అంటే ఆవిడని స్పెషల్గా ఎంచుకోవడానికి కారణం అంటే ఏం చెప్తారు? షీఈస్ పర్ఫార్మర్. సో నిజం చెప్పిన ఒకసారి ఎవరైనా పర్ఫార్మర్ అయితే వాళ్ళు ఏ జానర్ అయినా చేయగలరు. సో నేను అది తను పర్ఫార్మర్ అని నమ్మాను, తను ప్రూవ్ చేసింది అంతే. ఒకవేళ నేను ఫెయిల్ అయ్యి ఉండి ఐ డోంట్ నో, బట్ నన్ను పాస్ చేసింది నా నమ్మకాన్ని. ఓకే మేడం, ఇప్పుడు నార్మల్గా డాక్టర్ టు డైరెక్టర్ అనేసి వచ్చారు కదా, అంటే ఆ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్కి రావడానికి కారణం ఏంటి? జస్ట్ డెస్టినీ సందీప్, అసలు ప్లానే కాదు, అనుకోకుండా వచ్చాను. సో దాన్ని గౌరవించి చేశాను అంతే. అంటే ఎవరైనా మోటివ్ చేశారా అంటే మీకు ఇందులో రావడానికి, అంటే బేజం ఏంటి అని అంటే ఏం చెప్తారు? డెస్టినీయే, ఎవ్వరు మోటివేట్ చేయలేదు. అసలు నాకు ఆలోచన లేదు, అసలు ఈ ఫీల్డ్లోకి రాకూడదు అనుకున్న అమ్మాయిని నేను. రావాలి కూడా కాదు, రాకూడదు అనుకున్న అమ్మాయిని. అభి గురించి ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత, బట్ బీజం అంటే అభి ఇండైరెక్ట్గా కారణం. అంటే నేను ఏదో స్టోరీ గురించి స్క్రీన్ ప్లే డిస్కస్ చేసినప్పుడు ఏదో రైటర్ అనుకుని నాకు నేను ఫీల్ అవుతూ ఉండేదాన్ని. కనీసం అలా ఉండకుండా కాదు, ఇది రైటర్ పని కాదు, డైరెక్టర్ అని చెప్పి అన్నెసరీగా చెప్పింది ఆయనే. సో దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నా. సో అంతే, అదే జరిగింది, అంతే సింపుల్. ప్రొడక్షన్ సైడ్ మీకు ఏమైనా అవగాహన ఉందా?
ఫస్ట్ మూవీ లక్కీ లక్ష్మణ్ ప్రొడక్షన్ అంతా చేసుకున్నా కదా, సో అప్పుడు కూడా సబ్జెక్ట్ అంతా నేర్చుకొని దిగిన. సో ప్రాక్టికల్గా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసాము, సక్సెస్ అయిపోయింది అది. సో అందుకే అదంతా మనకి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిపోయింది బాగా. ఓకే మేడం, ఇప్పుడు నాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రొడక్షన్ కదా, అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు మొత్తం మూవీ అంతా తీస్తాడు, వాళ్ళకి మనీ అనేది ఏ రకంగా వస్తుందని నాకు ఒక క్లారిటీ అనేది ఎక్కువగా లేదనమాట ఎప్పటి నుంచో. అది ఎప్పటి నుంచో అడుగుదామని అనుకుంటా కానీ ఎలా అని తెలిసి అడుగుతున్నావు, నిజంగా తెలియక అడుగుతున్నావు? నాకు తెలిసిన మన ప్రజలకు కూడా తెలియాలి. యాక్చువల్గా ప్రొడ్యూసర్కి మనీ వచ్చేది 2 మార్గాలే, ఎక్కువ కూడా ఏం లేవు మేజర్గా. ఒకటి ఓటీటీ ప్లాట్ఫామ్లో అమ్ముకోవటం, రెండోది థియేటర్లో డబ్బులు రావటం. ఈ 2 మార్గాల్లో కనుక రాకలేదు అంటే ఆ ప్రాజెక్ట్ ఇంకా డబ్బులు రానట్లే. ఓకే, ఇప్పుడు ఓటీటీ వాళ్ళకి అంత ప్రాఫిట్స్ ఎలా వస్తాయి? నాకు అదే ఒక ఇది, సబ్స్క్రిప్షన్స్ అంత ఎక్కువ అనేది ఉండదు. నార్మల్గా చెప్పుకున్నా ఒక 1 lakh ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంతే. కానీ ఇంత మూవీ ఇంత బడ్జెట్ పెట్టి కొనిన తర్వాత వాళ్ళ ప్రాఫిట్స్ ఏ రకంగా యాడ్ అవుతాయి? అంటే ఇంకా వాళ్ళ బిజినెస్లో వాళ్ళకి అన్నీ ఒక అవగాహన ఉండొచ్చు, బట్ కాకపోతే ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఏమో సింగిల్గా ఉండదు, బల్క్ ఓరియంటేషన్లో చూసుకుంటారంటే ఇప్పుడు 1 year ఉంది, 1 yearలో సపోజ్ వాళ్ళు 500 కోట్లు పెట్టారనుకో, వాళ్ళ సబ్స్క్రిప్షన్స్ 500 కోట్లు అది 3 రావాలి వాళ్ళకి. సో వాళ్ళు ఎప్పుడు ఇండివిజువల్గా చూసుకోరు, ఎందుకంటే కొన్ని మూవీస్ నువ్వు అన్నట్లు ఎక్కువ వస్తాయి, కొన్ని మూవీస్ రాకపోవచ్చు. సో కంపల్సరీగా ఇది ఎట్లా, ఈ గేమ్ ఎట్లా ఉంటుందంటే బల్క్గా చూసుకుంటారు. యాజ్ ఎ బిజినెస్ పరంగా చెప్తున్నా, అంటే నాకు ఓటీటీ మోడల్ ఐడియా లేకపోయినా యాజ్ ఎ బిజినెస్ పర్సన్గా చెప్తున్నా. సో వాళ్ళు ఎట్లా చూసుకుంటారు, ఓవరాల్ మొత్తం చూసుకుంటారు. 1 yearలో వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్, ఆయన ఎక్స్పెండిచర్. సో అలా ప్రాఫిట్స్ ఉంటేనే రన్ చేయగలరు, లేదంటే కష్టం. అంటే ఇప్పుడు మూవీస్, ఇప్పుడు నార్మల్ మూవీ థియేటర్స్కి అవి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్తాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్ ఎలా లాస్ అవుతాడు? ఇప్పుడు నార్మల్ డిస్ట్రిబ్యూటర్ కొనేస్తాడు, లాస్ అయితే డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి కానీ ప్రొడ్యూసర్ ఎందుకు అవుతాడు అని. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సపోజ్గా 100 రూపాయల ప్రొడక్ట్, డిస్ట్రిబ్యూటర్ 100 రూపాయలు కొండు, ఓకే ఎంతో కొంత తక్కువగా ఉంటారు. ఎందుకంటే మనకి శాటిలైట్ అని, డిజిటల్ అంటే ఓటీటీ అని, సో ఆడియో అని, ఇంకా వేరే చిన్న రైట్స్ అంటే హిందీ రైట్స్, వేరే లాంగ్వేజ్ రైట్స్ అని, అండ్ థియేటర్ రైట్స్ అని, ఇట్లాగా మల్టిపుల్ ఉంటాయి మనకి. సో మల్టిపుల్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 100 రూపాయల ప్రోడక్ట్ని మేబీ ఒక 50 రూపాయలకి వాళ్ళు కొని ఉండొచ్చు, ఏది డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, ఒకవేళ తక్కువ వస్తే ఇక్కడ ఈ సిస్టమ్ ఎట్లా ఉందో ఎప్పటి నుంచి ఉందో నాకు తెలియదు, కానీ నేను విన్నది ఏంటి చెప్తున్నా. ఒకవేళ వాళ్ళకి 40 రూపాయలు వచ్చినాయి అనుకో, ఆ 10 రూపాయలు ప్రొడ్యూసర్ అకౌంట్లో 10 రూపాయలు మైనస్లో ఉంచుతారు వాళ్ళు. ప్లస్ వస్తే ఇవ్వరు, మైనస్ వస్తే మాత్రం నెక్స్ట్ మూవీ కవరింగ్ అను అట్లాగే ఉంచుతారు. మరి ఆ సిస్టమ్ ఏంటనేది నాకు తెలియదు. అదే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ 50 రూపీస్ కొనిన తర్వాత అది భారీ హిట్ అయిన తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ లాభం ఎలా? ఏముండదు, వాళ్ళకి వచ్చిన 50 రూపాయలే. ఆ 50 రూపాయలే స్టార్టింగ్ అంతే. అంటే ఏదైనా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ మధ్యలో ఉండడం వల్లే క్రేజ్ పెరుగుద్ది అంటారు. ప్రొడ్యూసర్కి సినిమా కనుక ఆడకపోతే బిగ్గెస్ట్ లాస్ పర్సన్ అంటే ప్రొడ్యూసరే ఫస్ట్ ఉంటారు. సమ్ టైమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే రిటర్న్ అడ్వాన్స్లు ఇట్లాంటివి కాకుండా ఫిక్స్డ్ రేట్లు కొన్ని పెద్ద మూవీస్ ఉంటాయి చూసా, వాటిని ఒకవేళ అటు ఇటు అయితే మాత్రం లాస్ ఉంటారు. ఓకే మేడం, ఇప్పుడు నార్మల్గా మూవీస్ ఇప్పుడు చూసుకుంటే ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ జానర్స్లో వస్తున్నాయి. అంటే తక్కువ క్వాలిటీతో, తక్కువ అంటే ఇప్పుడు బడ్జెట్ కూడా ఎక్కువగా పెట్టి తీస్తుంటారు కానీ స్టోరీ ఉంటుంది. అంటే వాళ్ళ వే ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అని అంటే ఏం చెప్తారు మేడం? నాకు ఇప్పుడు అలాంటివన్నీ వస్తుంటాయి అనమాట. ఎందుకు తీస్తారు వీళ్ళు అనే టైప్లో అనిపిస్తుంది. అది దానికి కారణం ఏంటి అని అంటే నాట్ టు ఇన్సల్ట్, ఒకళ్ళు అవమానించాలని కాదు, కానీ వృత్తిని వృత్తిలాగా తీసుకుంటే అలాంటివి తగ్గుతుంది. అంటే ఒక సినిమా తీసేయాలి, ఎంత డబ్బులుంటే అంత సినిమా తీసేయాలి, లేదా ఒక ప్యాషను, లేదంటే ఒక ఇట్లా ఉన్నప్పుడు కొంచెం తప్పులు జరిగేదానికి అవకాశం ఉంటాయి. దాన్ని వృత్తిలాగా తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్గా ఈ ఫోను, శాంసంగ్ ఫోను తయారు చేయాలి అంటే ఇప్పుడు శాంసంగ్ S24 ఉంది. ఫస్ట్ ఏం చేస్తున్నారు, దానికి ఈ ఫీచర్స్ ఉండాలని లిస్ట్ చేసుకుంటున్నారు, ఆ మెటీరియల్స్ కొంటున్నారు, ఆ ఇంజనీర్స్ ఆ మెటీరియల్స్ని ఆ సబ్జెక్ట్ని అంతా కలిపి ఆ ఫోన్ని తయారు చేస్తున్నారు. అప్పుడే శాంసంగ్ S24 అవుతుంది. నువ్వు రిక్వైర్మెంట్స్ అన్ని S24 పెట్టుకొని ఏ స్మాల్ శాంసంగ్లో ఏదో చిన్న ఫోన్ ఉంటాయి కదా, నాకు నెంబర్లు తెలీదు, ఏదో S20 అనుకుందాం, దానికి సంబంధించింది నువ్వు మేక్ చేయడానికి నువ్వు ప్రొడక్ట్స్ మెటీరియల్స్ రెడీగా పెట్టుకున్నావు అనుకో, అవుట్పుట్ ఎలా వస్తుంది? సో నేనేమంటాను అంటే కెరియర్ని సీరియస్గా తీసుకోవాలి, మూవీని కూడా ఒక కెరియర్ లాగా చూడమని చెప్తాను. ఒక సినిమా నువ్వు మేకర్గా ఉండాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ మనం తయారు చేసుకొని దానికి ప్రాపర్ బడ్జెటింగ్ ప్రాపర్గా చేసుకొని ఆ బడ్జెట్లో ఆ సినిమా తీయాలి. సో ఇప్పుడు సపోజ్గా నాకు ఒక సబ్జెక్ట్ ఉందన్నా,
దానికి 2 కోట్లు కావాలనుకుందాం, ఎవరో ఒకరు దొరికి నేను కోటే పెడతానంటాడు. ఈ అయిపోవాలన్న ఆతృతలో సరే ఏదైతే ఏదైందని కోట్లో చేస్తాం. సో డెఫినెట్గా ప్రోడక్ట్ వ్యారీ అవుతుంది కదా. సో అట్లా జరుగుతుంది అనమాట. సో కానీ ఇక్కడ నష్టపోయేది ఎవరో తెలుసా నీకు? ప్రొడ్యూసరే నష్టపోతారు. సో నేను అందుకే ఏమంటారంటే మేకర్స్ని జెన్యున్గా ఉండమంట. ప్రొడ్యూసర్ గురించి ఆలోచించాలి, ఎందుకంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ని కాపాడుకుంటేనే ఇండస్ట్రీ ఉంటుంది. ఓకే మేడం, నార్మల్గా మిమ్మల్ని చూస్తే చాలా ఎక్కువ పాజిటివ్గా కనబడుతున్నారు. అంటే ఇప్పుడు అంత పాజిటివిటీగా ఉండాలి అని అంటే ఏం చేయాలి మనం? ఇప్పుడున్న జనరేషన్కి బాగా ఉపయోగపడేది అనమాట. అంటే అందులో మీరు డాక్టర్ అయ్యి వచ్చారు కాబట్టి మీ సజెషన్ ఏంటి? హానెస్ట్గా ఉండాలి సందీప్. ఎప్పుడైతే మనం హానెస్ట్గా ఉంటామో, ఎక్కువ ఫిల్టర్స్ లేయర్స్ ఉండవో, నువ్వు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండొచ్చు. సో చాలా మనం హానెస్ట్గా ఉండాలి, ఫిల్టర్స్ ఉండొద్దు. చిన్న జీవితం, ఎవడు ఏ క్షణాలంట. నేను జీవితం క్షణాలంటే అసలు మిల్లీ సెకండ్స్ అని చెప్పొచ్చు, బట్ జీవితం క్షణాలంట. జీవించినంత వరకు హ్యాపీగా జీవించేదానికి వాళ్ళ మీద పడి ఏడ్చి, వీళ్ళ మీద పడి ఏడ్చి, వాళ్ళ మీద కుట్రలు చేసి, వీళ్ళ మీద కుట్రలు చేసి, దొంగతనాలు చేసి, మానభంగాలు చేసి, మర్డర్లు చేసి, ఎందుకు అంటే ఇదంతా. సో ఇక్కడ మనసు స్వచ్ఛంగా ఉంది, బ్రెయిన్ స్వచ్ఛంగా ఉంది అంటే ఎప్పుడు మనం ఆనందంగా ఉండొచ్చు. సో నేనేమంటానంటే మన జీవితాల గురించి మనం ఆలోచించుకొని, మనం ఎవరి జీవితం గురించి ఆలోచించకుండా మన జీవితాల గురించి మనం ఆలోచించుకొని మనసులో ఏం పెట్టుకోకపోతే చాలా పాజిటివ్గా ఉండొచ్చు. ఇప్పుడు చిన్న చిన్నదానికి డిప్రెషన్ అయిపోతున్నారు మనం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఆనందం ఎలా ఉంటుందని అంటే ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఎవరి వల్ల మనకు ఆనందం కలుగుతుంది అంటే మన ఓన్గా మనం ఆనందపడట్లేదు అన్నమాట. అంటే ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు. అంటే దానికి స్పెషల్ రీజన్ ఏంటి? ఇప్పటి కాలానికి అలా మారడానికి ఏంటి మనం? అంటే స్పెషల్లీ రీజన్ ఏంటి? ఒకప్పుడు అలా ఉండేవారు కాదు, అందరూ అంటే ఎవరి పని వాళ్ళు చేసుకొని హ్యాపీగా ఉండేవారు అనమాట. ఇప్పుడు ఎక్కువ ప్రెజర్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. చిన్న లైఫ్ ప్లాన్ కూడా చాలా తక్కువ అయిపోయింది ఇంతకు ముందులా చూసుకుంటే. ఇంకా రానున్న కాలంలో ఇంకా ఘోరంగా ఉండిపోతుందేమో అని. అంటే దీని గురించి మీరు ఏం చెప్తారు మనం అని? మోర్ ఆఫ్ మెకానికల్ అంటే డిజిటల్ మీడియాని ఎక్కువ యూజ్ చేయడం కూడా ఒక రకంగా మంచిది కాదు బ్రెయిన్కి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే బ్రెయిన్ని, స్టమక్ని డస్ట్బిన్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆ రెండింటిని మానేస్తే ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ లివింగ్ అంటే క్వాలిటీ లైఫ్ని లివ్ చేస్తుంటే క్వాలిటీ ఆఫ్ థాట్స్ వస్తాయి. సో మన డేని, మన లైఫ్ని ప్లాన్ చేసుకొని మనం దాంట్లో ఎంగేజ్ అయినప్పుడు ఆలోచించేదానికి టైం తక్కువ ఉంటుంది. సో ఖాళీ టైం ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ఫోన్స్లో డిజిటల్ మీడియాలోకి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ ప్రపంచం మర్చిపోయి వేరే ప్రపంచంలో బతుకుతూ ఉంటారు. సో ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అన్నెసరీ ఆలోచనలు వస్తాయి. అన్నెసరీ ఆలోచనల నుంచి వచ్చేది డిప్రెషన్. రెండోది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా నువ్వు అన్నట్లు ఆ సమస్య వస్తుంది. సో అది కూడా తగ్గించుకోవాలి. సో ఇది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది తప్ప మనం వినేస్తేనో అనుకుంటేనే రాదు. సో మనం ప్రతిదీ కూడా అమలు చేయాలి. సో కంపల్సరీగా ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే మోర్ ఆఫ్ ఫ్యాన్సీ వరల్డ్కి అలవాటు పడిపోయారు, ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. సో వాటిలోంచి బయటకు వస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే మేడం, ఇప్పుడు నార్మల్గా ఫియర్ గురించి మనం చెప్తాం. అంటే ఇప్పుడు లైఫ్ టాపిక్స్ ఎక్కువ అంటే ఇప్పుడు ఫియర్కి ఇప్పుడు సంబంధించి ఇప్పుడు మూవీస్ అనేవి ఇప్పుడు డిఫరెంట్ జానర్స్లో వస్తాయి. ప్రతి ఒక్కదానికి కూడా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి అట్రాక్ట్ అవుతారు అనమాట. ఈ టైప్ ఆఫ్ జానర్కి అంత అంటే బయింగ్ సంబంధించింది కాబట్టి అంత ఎక్కువ మంది దీంట్లో ఉండరు అనేసి నా ఫీల్ మనం. అంటే దీనిని పర్టికులర్గా ఎంచుకోవడానికి కారణం ఏంటి అనండి? అంటే ఇది భయం అంటే ఏదో పూర్తి భయానకం కాదు సందీప్. అంటే భయం అనే ఎలిమెంట్తో రన్ అయ్యే ఒక స్క్రీన్ ప్లే, అది ఏంటి అనేది మనం దాంట్లో చూస్తేనే తెలుస్తుంది. అండ్ రెండోది ఏంటంటే ఎస్ ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్, లిమిటెడ్ ఆడియన్స్ జోనర్ ఉంటారు. బట్ కానీ నేను ఎలా డిజైన్ చేశానంటే ఒక కమర్షియల్ ఆడియన్స్, ఒక నార్మల్ ఆడియన్స్ చూసినా కూడా వాళ్ళకి చిరాకు రాకుండా దీన్ని డిజైన్ చేశాను. అంటే వాళ్ళు కూడా ఏమి దాన్ని అబ్బా అలా ఉంది ఇలా ఉందా ల్యాగ్ ఉంది అట్లా అనుకోవడానికి లేకుండా దీన్ని డిజైన్ చేశాను అనమాట. సో ఎనీ ఆడియన్స్ మన ఫియర్ని చూడొచ్చు. సో ఇదేదో అంటే వైలెన్స్ గానో క్రైమ్ గానో భయానకంగానో అట్లే ఉండదు. పిల్లల్ని పెట్టుకొని కూడా హ్యాపీగా చూడొచ్చు. దెర్ ఆర్ సిమ్ స్మాల్ సిచ్యువేషన్స్, పెద్దోళ్ళైనా ఉలికి పడవచ్చు, చిన్నోళ్ళైనా ఉలికి పడవచ్చు. కొన్నిట్లో అసలు పిల్లలు భయపడకపోవచ్చు, పెద్దోళ్ళు భయపడకపోవచ్చు. బట్ కానీ అంత భయానకం వైలెన్స్ కాదు ఇది. అంటే పిల్లలతో వచ్చి హ్యాపీగా మనది యూబీఏ కదా. ఎంటర్టైన్మెంట్ అస్సలు లేదు, జీరో. ఇట్స్ ప్యూర్ క్లీన్ సస్పెన్స్ థ్రిల్లర్ అంతే. అంటే ఇప్పుడు స్పెషల్గా జనాలకి ఇంపాక్ట్ అయ్యే సీన్ ఏమైనా ఉందంటే ఏం చెప్తారు? అంటే దీని గురించి ఈ సినిమాకి వస్తే ఖచ్చితంగా మనకి
ఎంటర్టైన్మెంట్ అవుద్ది, ఫుల్ఫిల్ అవుద్ది అని అన్ని పాయింట్ ఏముంది అంటే ఏం చెప్తారు? నేనేమనుకుంటానంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఎంగేజ్మెంట్ అంట. అంటే హాస్యము, బాధ, లేదంటే భయానకం ఇవన్నీ కాదు. ఎంటర్టైన్మెంట్ అంటే ఒకళ్ళు ఆ 2 గంటల సినిమాకి లాక్ అయ్యి ఉండేదాన్ని ఎంటర్టైన్మెంట్ అంట. సో మనం ఈ మూవీలో అట్లా లాక్ చేస్తాం, నెంబర్ 1. సో ఈ ఈ ఇది ఏదైతే ఉందో దీంట్లో మేజర్ ఏదైతే నువ్వు అడిగావో స్క్రీన్ ప్లే బేస్డే కాకుండా ఒక కాన్సెప్ట్ ఉంది. సో కంపల్సరిగా ఒక బ్యూటిఫుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఇందులో మనం ఇచ్చాం. ఓకే. సో డెఫినెట్గా దానికైనా మనకి కనెక్ట్ అవుతారు. ఓకే, దీనివల్ల జనాలకి యూజ్ అయ్యే మెసేజ్ ఉంది, వెరీ స్ట్రాంగ్ ఉంది, మామూలు సింపుల్ కూడా కాదు, వెరీ స్ట్రాంగ్ పాయింట్ ఉంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు. వెరీ హ్యాపీ మ్యామ్. యా, ఓకే, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.